ఎల్నిలో ప్రభావంతో పంటల సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించింది. కరువు ఖడ్గం నుంచి విముక్తి కల్పించేందుకు అత్యవసర పంటల ప్రణాళికను అమలు చేస్తోంది. అందులో భాగంగానే వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటల సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు సాధ్యాలు సర్కారు చర్యలపై కథనం. రాష్ట్రంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. వేల ఎకరాలకు నీరందించే సాగునీటి ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోయి బోరుబావులు వట్టిపోతున్నాయి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 12.97, నిజామాబాద్ జిల్లాలో 11.55 మీటర్ల లోతుగా పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తోంది. అధికారులతో సమీక్షలు నిర్వహించి కలిసికట్టుగా కరువును ఎదుర్కొనేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అయినా రైతులు మాత్రం ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపకపోవడం సమస్యగా మారింది. నిజామాబాద్ జిల్లాలో 5,30,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జులై ఆఖరు వరకు పంటల సాగు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,40,000 ఎకరాల్లోనే పంట వేశారు. ఇందులో 2,00,000 ఎకరాలకు పైగా వరి సాగైంది. జిల్లాలో తరినేలలు ఎక్కువగా ఉండడంతో ఆరుతడి సాగుకు అనుకూలం కాదనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశానుసారం అత్యవసర కంటిజెన్సీ ప్రణాళికను అధికారులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులను బట్టి పంట మార్పిడి చేస్తేనే మంచిదని కర్షకులకు సూచిస్తున్నారు. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత నీటి అవసరం తక్కువగా ఉండే కంది, పెసర్లు, వేరుశనగ పంటలు పండించాలని అధికారులు చెబుతున్నారు. ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడే మార్గాలు కూడా మనం వివరించడం జరిగింది. ఒకవేళ జూలై 30 వరకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోతే కందులు, సజ్జలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. ఆగస్టు 15 వరకు కూడా సరైన వర్షపాతం రికార్డు కాకపోతే మన డ్రాట్ను తట్టుకునే కంది రకాలు మరియు కొర్రలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇవే కాకుండా స్వల్పకాలికంగా వచ్చేటువంటి పంటలైన జోవార్ కానీ, తర్వాత పెసర కానీ, తర్వాత మినుములు కానీ ఇలాంటి పంటలను కూడా తీసుకోవాలని రైతు సోదరులను కోరడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలపై అన్నదాతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు అధిక మొత్తంలో సాగు కావడంతో అధికారులు వరి రైతులపై దృష్టి సారిస్తున్నారు. బోర్లు, చెరువుల కింద నారు పోసుకున్న రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. నీటి లభ్యత ఉంటే ఈ నెలాఖరు నాటికి వరికి బదులు మొక్కజొన్న సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆగస్టు నాటికి ఆశించిన వర్షాలు కురవకపోతే పెసర్లు, కందులు, మినుములు వంటి పంటలు సాగు చేయాలంటున్నారు. ఈ ఎల్నినో ప్రభావంతో వరి పంటను క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట మార్పిడి చేయాలని చెప్పడం జరుగుతుంది. ఉన్న వాటర్ తోటి మన వేరే ఆరుతడి పంటలు ఈ కంది కానీ, పెసర కానీ, మినుము కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా సోయాబీన్, నూనె గింజ పంటలు అవన్నీ పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. కానీ రైతు కూడా రెస్పాండ్ అవుతారు. రైతులు ఆ వరి పంటలు తగ్గించుకొని ఆ ప్లేస్ లో వేరే పంటలకు మొగ్గు చూపడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలతో క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. కానీ గ్రామాల్లో ఒకే రకమైన పంటలకు అలవాటు పడిన రైతులు అధికారుల సూచనలు ఆచరిస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది.